GMR Shopping Mall grand opening on 10th September in Miapur. అందరికీ నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. ఈరోజు తెర వెనుక కథల్లో మనము వచ్చిన గెస్ట్ గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. ఎంతమంది స్టార్స్తో వర్క్ చేశారు, మరి ఆ రోజుల్లో ఉన్న ఆ అనుభవాలు కానీ ఈరోజు మన తెర వెనుక కథలలో కూడా మాట్లాడుకుందాం. సార్తో మాట్లాడదాం. హాయ్ సార్. నమస్తే సార్. నమస్తే సార్, ఎలా ఉన్నారు సార్? మరి ఇలా అద్భుతంగా సాగుతున్న దాంట్లో మరి ఎన్టీఆర్ గారికి దగ్గరికి షిఫ్ట్ అవ్వడానికి రీజన్ ఏంటి? రీజన్ ఏంటంటే ఈ డివిఎస్ దీని తర్వాత సినిమాలు తీలే. ఏది ప్రణయ గీతం లాస్ట్ పిక్చర్ విత్ సాంబశివరావు గారు. ఇంకా హిందీ సినిమా తీశారు వాళ్ళు, ఇన్సాఫ్ కా తరాజు, ఇంకేదో సమ్ పిక్చర్స్, న్యాయం కావాలి హిందీ వర్షను, ఇంకా కొన్ని హిందీ సినిమాలకు వెళ్ళారు వాళ్ళు. ఇక్కడ హిందీ నాకు రాదు కదా, ఇంకా అప్పుడు గత్యంతరం లేదు. ఓకే, గత్యంతరం లేక నేను ఇక ఎక్కడ ఎత్తుక్కుగా ఉంటున్నప్పుడు నాకు మా ఊరు ఒక ప్రొడ్యూసర్ ఆయన వచ్చాడు, నాకు డైరెక్షన్ ఇస్తాను. ఇది జంప్ చేసాం మధ్యలో చాలా సినిమాలు. ఇంకోసారి చెప్తా వాటి గురించి. ప్రతి సినిమాకు ఒక అనుభవం ఉంది. జీవన్ జ్యోతి నుంచి ప్రణయ గీతం వరకు ఉంది. అది మరోసారి ఇంకో దాంట్లో మాడుకుందాం. ఇప్పుడు నీకు ఒక బ్రీఫ్ చెప్తా మొత్తం మీద. నేను అలాగా ఐడియల్గా ఉంటున్నప్పుడు ఒక డైరెక్షన్ వచ్చింది నాకు. ఆ పిక్చర్ పేరు ఏంటంటే తొలిపొద్దు అనే సినిమా వచ్చింది. డైరెక్షన్ వస్తే అది ఆ ప్రొడ్యూసర్ నా దగ్గరికి వచ్చి రికార్డింగ్ అన్నీ చేద్దాము, థియేటర్కి వెళ్ళి చూద్దాం పదా అన్నాడు. స్టోరీ డిస్కషన్ అయిపోయింది 1 month. నాకు డైరెక్షన్ ఫస్ట్ టైం అది. 1 month అయిన తర్వాత ఇద్దరం విజయ గార్డెన్స్ అని ఉండేది థియేటర్, ఫేమస్ అక్కడ. అన్ని సినిమాలు, కొన్ని వేల సినిమాలు తీశారు దాంట్లో. విజయ గార్డెన్స్కి వెళ్ళాం, వడపల్లిలో ఉంది. ఆయన నేను అక్కడ ఎన్టీఆర్ గారు కూర్చోన్నారు. అక్కడ బ్రహ్మంగారి చరిత్ర జరుగుతుంది, రికార్డింగ్ జరుగుతుంది అక్కడ. ఇది ఒక బాగుంటుంది, థ్రిల్గా ఉంటుంది. ఇది నేను ఆడికి వెళ్ళాను. నేను తెలుసు ఆయనకి, ఎందుకంటే డివిఎస్ రాజు గారు ఆయన ఫ్రెండ్. డివిఎస్ రాజు గారు ఎన్టీఆర్ గారు ఫ్రెండ్. రాజు గారు అని ఎక్కడికి వచ్చినప్పుడు నేను కలిశాను. ఆయన పని ఏమైనా చెప్తే కూడా ఇంటికి వెళ్ళి ఏమైనా ఇచ్చిరా అంటే ఇచ్చి ఇచ్చేవాడిని. ఫైల్స్ కానీ ఇంకేమైనా సంథింగ్ ఉంటే. అటువంటి పట్టి నాకు తెలుసు నేను ఎవరనేది. నేను డివిఎస్లో చేస్తానని పెద్ద ఆయన గారికి తెలుసు. అంటే పెద్ద ఆయన పిలిచేవాడు ఎన్టీఆర్ని. అప్పుడు నేను ప్రొడ్యూసర్ వెళ్ళాం విజయ గార్డెన్స్కి. మా ప్రొడ్యూసర్ భయపడిపోయి బయట నిలబడ్డాడు దూరంగా. నేను వరండాలో కూర్చున్నాడు ఎన్టీఆర్ గారు. థియేటర్ బయట ఒక వరండా ఉంటుంది పెద్దది, దానిలో ఒక పేము కుర్చీలో కూర్చున్నారు ఆయన అక్కడే. నేను వెళ్ళా దగ్గరికి వెళ్ళి, నమస్కారం సార్ అన్న. ఏం రాజు గారు ఎలా వచ్చారు అన్నాడు. ఊరికి మిమ్మల్ని కలవాలని వచ్చాను సార్ అంటే డైరెక్షన్ చేస్తున్నాను, ఏం చెప్పడానికి ధైర్యం చాలా నాకు. ఊరికే మిమ్మల్ని కలుద్దామని వచ్చాను సార్. ఏం చేస్తున్నారు ఇప్పుడు అన్నాడు. ఏం చేయట్లేదు సార్, ఖాళీగా ఉన్నాను సార్ అన్నా. మీ డివిఎస్ వారు ఏం చేయట్లేదా? ఇప్పుడు చేయట్లేదు, హిందీ చేస్తున్నారు సార్. నాకు హిందీ రాదు కదా, నేను చేయట్లేదు సార్. నేను ఊరికి వెళ్దాం అనుకుంటున్నాను, మిమ్మల్ని కలిసి వెళ్దామని వచ్చాను సార్. ఓకే, మా దగ్గర పని చేస్తారా అన్నారు. అంటే అప్పటికి దైవికంగా ఆయన దగ్గర ఒక గ్యాప్ ఉంది, ఒక సీనియర్ అసోసియేట్ కావాలి ఆయనకి. అటువంటి గ్యాప్ ఉంది అక్కడ. గ్యాప్ ఉంది ఎందుకంటే ప్రసాద్ చేస్తున్నాడు, నందమూరి సత్యప్రసాద్. ఈ ప్రసాద్ ప్రొఫెషనల్ ఎగ్జిక్యూటివ్ అప్పటికి డైరెక్షన్ డిపార్ట్మెంట్ చేసి ప్రొఫెషనల్ ఎగ్జిక్యూటివ్గా మారాడు. ఈ డైరెక్షన్ డిపార్ట్మెంట్కి ఎవరు లేరు, నేను కావాలి, ఒక మనిషి కావాలి. అటువంటి సందర్భంలో నేను వెళ్ళాను. వెళ్తే చేస్తాను సార్ అన్నాను. సరే ఓకే, సాయంత్రం 4 గంటలకు ఆఫీస్కి రండి మాట్లాడదాం. సరే సార్ అన్నాను. వాళ్ళ ఆఫీస్ ఎక్కడ ఉంది? బజల రోడ్లో ఉంది. దాసనాడు చెప్పా కదా, ఫస్ట్ చూడడానికి వెళ్ళా కదా, అక్కడ ఉంది. ఇప్పుడు కూడా ఉంది ఆ ఇల్లు. ఆయన అక్కడికి వెళ్ళాలి. 4 o'clock వెళ్ళాల్సింది, నేను 4:05కి వెళ్ళా. 4:05 బస్సు ఎక్కి వెళ్ళా. ఏమి మిస్టర్ రాజు, వై డూ వేస్ట్ మై టైం? సరే సార్, 4 నిమిషాలు ఎందుకు లేట్గా వచ్చింది, ఎందుకు వచ్చావు? బస్సు దొరకలేదు సార్. ఐ డోంట్ వాంట్ రీజన్స్. నువ్వు చెప్తే నిలబెట్టుకోవాలి మాట, లేకపోతే రావద్దు నువ్వు. యూ డోంట్ వేస్ట్ అదర్స్ టైం అన్నా. సరే సార్, ఇంక రేపు నుంచి కరెక్ట్గా వస్తా సార్ అన్నా. మీ డివిఎస్ సంస్థలో లాగా రాజభోగాలు ఇక్కడ జరగవు. సరే సార్. అంటే మా డివిఎస్లో ఎలా ఉంటుందంటే టిఫిన్ అంటే 6 రకాలు. ఇడ్లీ, వడ, పూరి, దోశ, పొంగల్ ఉంటాయి. భోజనంలో ఇంకా అన్ని రకాలు, ఎన్ని కావాలంటే అన్ని. సాయంత్రం కూడా అన్నీ ఉంటాయి. అట్లా ఉంటాయి మా అక్కడ. అందుకని ఈయన తెలుసు కదా, అట్లా ఉండవు అన్నారు. పర్లేదు సార్ అన్నారు. మేము అసోసియేట్ డైరెక్టరు, మేము ఆ పని చేయము ఈ పని చేయము అనకూడదు. మేము ఒక గుంత పట్టుకుంటే మీరు ఒక గుంత, ఎగ్జాక్ట్ వర్డ్స్ యూజ్ చేస్తున్నాం. మేము ఒక గుంత పట్టుకుంటే మీరు ఒక గుంత పట్టుకోవాలి అన్నారు. అట్లాగే పట్టుకుంటారు సార్ అన్నారు. ఎవరి కోసం పట్టుకుంటావు? నా కోసం పట్టుకుంటావా? నీ భవిష్యత్తు కోసం పట్టుకోవాలి.
ప్రతి పని తెలియాలండి డైరెక్టర్ అంటే. ఒక పని నేర్చుకొని చాలుకుంటే కుదరదు. అందరూ ఎవడెవడు ఏం చేస్తున్నావు అన్ని పనులు నువ్వు చేయాలి. అప్పుడు దానిలో సాధక బాధకాలు తెలుస్తాయి. వాడిని నువ్వు కంట్రోల్ చేయగలుగుతావు. ఏమి తెలియకుండా ఏం చేస్తావు? సరే సార్, సరే అయితే ఓకే, శాలరీ ఎంత తీసుకున్నావు అక్కడ అన్నారు. అంటే చెప్పొచ్చో లేదో తెలియదు. ఒక అమౌంట్ తీసుకుంటాను సార్ అని చెప్పారు. అమౌంట్ కాదు, చిన్నదే, తక్కువ అమౌంటే. అప్పుడు 400, 600, 700 నుంచి 1000 రూపాయలకి వచ్చిన డివిఎస్లో. ఆయనకి అదే చెప్పాను, సార్ నెలకు ఇప్పుడు ఫ్యామిలీతో ఉన్నాను సార్, పెళ్ళయింది 80లో. ఇప్పుడు ఫ్యామిలీతో ఉన్నాను, అందుకని ఇప్పుడు 1000 రూపాయలు డివిఎస్లో ఇచ్చారు, ఇప్పుడు ఎక్కువ కావాలి సార్ అన్నాం. ఇక్కడ బేరాలు ఏముండవు, మీరు డివిఎస్లో అంత ఇస్తే మేము అంత ఇస్తాం. సరే సార్, ఇంటికి వెళ్ళి మంచి రోజు చూసి వస్తాను సార్ అన్న. మంచి రోజు ఏమిటండి, మమ్మల్ని కలిసారు కదా, ఎంతకంటే మంచి రోజు ఏమిటి, రండి పోదాం, రికార్డింగ్ అయిపోయింది, ఎక్కడ కారు ఎక్కండి, రండి బండి ఎక్కండి. మమ్మల్ని కలిసారు కదా, ఎంతకంటే మంచి రోజు ఏమిటి, ఎక్కండి కారు. ఆయన కారులో వెళ్ళా వాళ్ళ ఇంటికి, మోబిలిస్ రోడ్ చోళా హోటల్ వెనకాల ఉంది హోటల్, ఆడికి వెళ్ళాను. షూటింగ్ అవుతుంది, ఆల్రెడీ షూటింగ్ స్టార్ట్ అయింది. బ్రహ్మంగారి చరిత్ర. ఆ రోజు పాట జరుగుతుంది, అంటే క్లియర్గా ఉంటుంది విజన్ అని చెప్తున్నా. పాట ఏం జరుగుతుంది, చెప్పలేదంటనకపోయారు నా మాట వెనక తప్పుదారి నడిచిపోయారు, మగవారి పెత్తనం దిగజారిపోయాను మగువలే రాజ్యాలు ఏలేరయ్యా. ఇది జరుగుతుంది, ఎగ్జాక్ట్ జరుగుతుంది, పాట జరుగుతుంది. ఓకే, నేను డైరెక్ట్గా ఎంట్రీ కదా, వెనక ఏం అపాయింట్మెంట్ అయినా ఏమి ఉండవు అక్కడ, ఏం లేదు, డైరెక్ట్ వెళ్ళటమే. వెళ్ళి షూటింగ్కి డైరెక్ట్గా వెళ్ళిన వెంటనే షూటింగ్ చూడగానే సార్ అన్న ఏమైంది అన్నాడు. అది బాగాలేదు సార్, అంతంత హై సొసైటీ లేడీస్ మీటింగ్ చెప్తూ పాట పాడుతుంటే అక్కడ కింద టేబుల్ బాగాలేదు సార్, క్లాత్ లేకుండా. మరి మీరు తెప్పించారా అన్నాడు. ఇప్పుడే తెలియదు. రే ప్రసాద్ రారా అన్నాడు. ప్రసాద్ వచ్చాడు. రే నా టేబుల్ మీద పెద్ద టవల్ తీసుకురా. ఆయన టేబుల్ పెద్ద ఉంది, మొత్తం టేబుల్ సరిపోయి అది వేశారు దాని మీద. అప్పుడు తీశారు. అంటే మన మీద ఒక ఇంప్రెషన్ కలిగింది. ఓ ఈ కుర్రోడికి అబ్జర్వేషన్ ఉంది, పని మీద ధ్యాస ఉంది అని తెలిసింది. అలాగా ఒక 4-5 రోజులు షూటింగ్ అయింది. ఆయన తర్వాత రాజుగారు మీరు ఇంటికి వెళ్ళిపోండి. నెక్స్ట్ అంటే అప్పుడు 25 అట్లా వచ్చింది డేట్స్. మనం ఊటీ వెళ్తున్నాం మన ఇద్దరం, అక్కడ డిస్కస్ చేద్దాం కదా, నెక్స్ట్ పిక్చర్ మన పిక్చర్ డిస్కస్ చేద్దాం అన్నారు. సరే సార్, ఊరికి వెళ్ళొస్తాం సార్, ఎప్పుడు రావాలంటే 3 రోజులు టైం ఇచ్చారు నాకు, ఒక సోమవారం ఏదో రమ్మని చెప్పారు. సరే అని ఊరికి వెళ్ళి మళ్ళీ వచ్చాను. వచ్చేప్పటికి ఆల్రెడీ అందరూ స్టేషన్కి వెళ్ళిపోయారు, ట్రైన్లోనే పోవాలి. అప్పుడు ఏం ఎక్స్ప్రెస్ కోయంబత్తూరు వరకు పోతుంది, ఆ క్వశ్చన్ ఎక్స్ప్రెస్ అనుకుంటాను. కోయంబత్తూరు వరకు వెళ్తే అక్కడి నుంచి కార్లు వస్తాయి మాకు, అది ప్లాన్. ఊటీ వెళ్ళాలి షూటింగ్కి. రాఘవేంద్రరావు గారి పిక్చర్ జస్టిస్ చౌదరి, దాని షూటింగ్కి మా డిస్కషన్. షూటింగ్ వాళ్ళది, ఎన్టీఆర్ వెళ్తున్నారు, నేను పక్కన వెళ్తే మా చండశాసనుడి పిక్చర్ డిస్కషన్, స్టోరీ డిస్కషన్కి పిలిచారు నన్ను. అప్పుడు అదే ఫస్ట్ పిక్చర్ ఆయనకి, ఎవరికి, పర్సూర్ బ్రదర్స్, చండశాసనుడు అదే ఫస్ట్ పిక్చర్. అది నేను దానికి అప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్ నేను. సరే వెళ్ళాము. ఆయన ముందు ఏసీ ఉంటుందిగా సార్, నేను మామూలు 3 టైర్లో నేను ఎక్కిన కోయంబత్తూరు దిగ్గానే ఎన్టీఆర్ గారు అక్కడ ఆగి ఉన్నారు నా కోసం. నేను రాగానే రాజుగారు రండి వెళ్దాం మీకోసం ఆగాం. దిగాము, బయటకు వచ్చాం. స్టేషన్ బయట కార్లు పెట్టినాయి వరుసగా. జస్టిస్ చౌదరి ప్రొడ్యూసర్ టి త్రివిక్రమరావు గారు, వీళ్ళ తమ్ముడు కాదు, ఎన్టీఆర్ తమ్ముడు ఎన్ త్రివిక్రమరావు కదా, ఈ ప్రొడ్యూసర్ పేరు టి త్రివిక్రమరావు గారు. ఆయన వచ్చి నా దగ్గరికి, రాజుగారు మీరు రండి ఈ కార్లో వెళ్దాం, మన బృందావన్ హోటల్కి వెళ్దాం. ఆయన వేరే సూట్ అయింది అంటే సరే అని నేను పోబోతున్నా. రాజుగారు ఆగండి అన్నాడు పెద్దాన్ని. అమ్మ నుంచున్నా. ఏమండి అవసరం లేదు, వారు మాతోనే వస్తారు అన్నాడు. సరే సార్ అని ఆయనతో ఏదో రమ్మనాడే పని ఉందేమో అనుకున్నాను. ఆయన కారులో ఎక్కాను. ఊటీ వెళ్ళాలి పైకి. ఇప్పుడు రాత్రి పూట అది, రాత్రి 11 ఎంతో అయింది, 11 అయింది రాత్రి. అక్కడ వెళ్ళేప్పటికి 11-11:30 అయింది. ఎక్కడ, కోయంబత్తూరు వెళ్ళేప్పటికి. కోయంబత్తూరు నుంచి మేము ఊటీ వెళ్ళాలి. ఊటీ కొండల మీద దాదాపు 35 కిలోమీటర్లు ఎక్కాలి కదా, కారు టర్నింగ్లు కలిపి అన్నీ. వెళ్తున్నప్పుడు దారిలో ఒక 3 రౌండ్లు కొట్టగానే ఆయన నిద్రపోయారు ఎన్టీఆర్. డ్రైవరు టీ 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 అన్నాడు నాతోటి. నాకు భయం అంటున్నా, అసలు ఇప్పుడే వచ్చాను, నాకు భయం, ఆయన చూస్తే వద్దు నేను చెప్పలేను. ముందు కూర్చున్నాను మీద, డ్రైవర్ పక్కన నేను వెనకాల ఎన్టీఆర్ అంటుంటే వాడు ఇల్లాసను డ్రైవరు తమిళైన ఆఫీసాడు. సగం దూరం పోయిన తర్వాత టీకి పోయాడు. ఈయన కళ్ళు తెరిచాడు ఎన్టీఆర్. అంటే ఆ రోజు హీరోలు పోజు లేకుండా ఎంత సింపుల్గా ఎలా ఉండేవాడు చెప్తున్నా. ఆయన కళ్ళు తెరిచారు ఎన్టీఆర్. రాజుగారు ఏమిటి సార్, డ్రైవర్ టీకి వెళ్ళాడు సార్, మీరు కూడా వెళ్తారా, వెళ్ళండి వెళ్ళిపోయింది. నాకు వద్దు సార్ అన్నా.
5 నిమిషాలు తాగి అతను వచ్చాడు. వచ్చి కూర్చున్నాడు. మళ్ళీ స్టార్ట్ అయింది. ఇక కొంచెం వెళ్ళాం పైకి. కొంచెం ఇప్పుడు మొత్తం అరౌండ్ ఒక టైంలో వెళ్ళాం. ఒక 2 గంటలు పట్టింది జర్నీ కదా, టైం పట్టింది. అక్కడ ఎక్కాం, దిగాం. అక్కడ దిగగానే సవాయ్ హోటల్ అని ఉంది. సవాయ్ హోటల్ అనేది పెద్ద హోటల్, చాలా స్టార్ హోటల్ లాంటిది. అక్కడికి వెళ్ళాం ఫస్ట్. అక్కడ మళ్ళీ తిరుకుమారావు వచ్చి, రాజుగారు రండి బృందావనం హోటల్కి వెళ్దాం అన్నాడు. మళ్ళీ ఎన్టీఆర్ అక్కర్లేదండి వారు మాతోనే ఉంటారు అన్నాడు. మాతో అంటే నేను సార్ వద్దు సార్ నేను వెళ్ళిపోతాను సార్ అన్నాడు. ఏమి అన్నాడు. కాదు సార్ మీకు ఇబ్బంది కదా సార్ నేను వెళ్ళిపోతాను సార్. పో లోపలికి ముందు పో లోపలికి అంటే ఇక నేను 3 ఉండకూడదు. ఎన్టీఆర్తో ఒకటి చెప్తా, ఒక మేనరిజం చెప్తా. మీరు అనకూడదు, మీరంటే మీకు కోపం వస్తుంది. కానీ ఎవరో సమ్ ఎక్స్ వచ్చాడు ఒక అబ్బాయి. నమస్కారం సార్ అన్నాడు. నమస్కారం బ్రదర్ రండి వచ్చి కూర్చోండి అంటాడు. పర్లేదు సార్ అంటారు. మీరు కూర్చో అంటాడు. మళ్ళీ పర్లేదు సార్ అనుకో, ఒక పూత మాట పెడతారు. ఒక పూత కూర్చోరా అంటే ఇచ్చిన మర్యాద పెద్దవాళ్ళు కాపాడుకోవాలి అనేది ఆయన ప్రిన్సిపల్. ఫస్ట్ ఎవరినైనా చిన్నపిల్లలను కూడా ఏమండి దయచేయండి కూర్చోండి అంటాడు ఆయన. సెకండ్ టైం కూర్చో అంటాడు. అప్పుడు వినకపోతే 3 సార్లు చెడ్డమాటలు అంటాడు. తిట్టి కూర్చోరా అంటారు. ఇది ఉంది ఆయన లెక్క. ఆ బూత్ మాట చెప్పకూడదు ఇప్పుడు, అది బాగుండదు అన్న. అయితే నేను ఎప్పుడు ఆ స్టేజ్ తెచ్చుకోవాలి. 2 స్టేజ్లు దాటిపోలే. లోపల ఆయన చెప్తే కూర్చోవడమే, మనకు అనవసరం. అది కింద కూర్చోమని కూర్చోవడమే, మాడకూడదు, ఎదురు చెప్పకూడదు. అలా ఉంటుంది. ఆయనకి నేను ఎందుకు నచ్చానంటే డిసిప్లిన్, ఆయనతో సమానమైన డిసిప్లిన్ మెయింటైన్ చేసేవాడిని. ఆ ఏ తప్పున ఆయన చెప్పేసేవాడిని. ఇది బాగాలేదు సార్ అని చెప్పేసేవాడిని. అట్లా ఎవరు చెప్పలేరు. ఎన్టీఆర్ దగ్గర పనిచేసిన కోడైట్లు అందరిలోనూ ఆయన తప్పు చెప్పేవాడు ఒక్కడ కూడా లేడు. నోవర్ ఎవరు అసలు చెప్పరు. భయం. ఏం చెప్తే ఓకే, నేను ఒప్పుకున్నాను కాదు, అది తప్పు ఏం బాగాలేదు సార్ అనేవాడిని. ఓన్లీ దుంపదేగా బాగాలేదు చెప్పాలి కదా మాకు అనేవాడు. చెప్తే మీరు వింటే కదా అనేవాడిని. అందరి ముందు అనేవాడిని. అప్పుడు నారాయణ భాస్కర్, ఉపేంద్ర వాళ్ళు ఉండేవాడు ఇక్కడ వచ్చినప్పుడు. 83లో పెట్టాం కదా పార్టీ పెట్టినప్పుడు. పెడితే వాళ్ళకి చెప్పేవాడు ఆయన, బ్రదర్ భాస్కర్రావు ఇండస్ట్రీ మొత్తం మేము చెప్తే వింటారండి, ఇతనికి మేముంటే లెక్కలేదు, ఎదురు చెప్తాడు మాట్లాడాలి అనేవాడు ఆయన. అంటే అలా ఉండేవాడు. అంటే మనకేం భయం, తప్పు చేయట్లేదు, పని సిన్సియర్గా చేస్తున్నాం. ఎందుకంటే నేను సహసారి ఒకసారి ఆయన తిట్టాడు నన్ను. రాజుగారు ఏంటి మీరు చేసే పనులు మాకు నచ్చట్లేదు, కోపం వస్తుంది మీ మీద అన్నారు. కోపం వస్తే ఏం చేయమంటారు సార్, వెళ్ళిపోతా అన్నాను. బ్యాగ్ తీసుకుని వెళ్ళిపోతా అన్న. నీ దుంపదేగా, నువ్వు పోతే ఎవరు చేస్తారు పని, కూర్చో అంటే నా మీద ఎంత ప్రేమ చూడండి. దానికి కొడుకుల కంటే బాగా చూశారు. ఎన్టీఆర్ గారితో ఎన్ని సంవత్సరాలు సార్? 3 ఏళ్ళు ఉన్నా. 3 ఏళ్ళు ఉన్నా. 83 రాజకీయాల్లోకి వెళ్ళే వరకు ఉన్నా. 83 వరకు రాజకీయాల్లో 83, 84, 85, 86, 87, 90లో కూడా కలిసి ఆయన అన్నెవరు ఆయన అంతకాలం కలుస్తూనే ఉన్నా. మరి తర్వాత మరి కలిసామండి. సీఎంగా ఉన్నప్పుడు నేను ఊరిక నా పని మీద మన పిక్చర్ గురించి కలవడం ఓకే, టైం అయిందా వర్క్ చేయడం అట్లా. తర్వాత ఇక మధ్యలో వదిలేద్దాం. రాజకీయాలు ఎన్ని ఎవరెవరితో ఏం మాట్లాడింది అవి కూడా తెలుసు నాకు. ఎవరికి తెలియని రహస్యాలు నాకు తెలుసు. రాజకీయాల్లో భాస్కరరావుతో ఎలా మాట్లాడేవారు, ఉపేంద్రతో ఎలా మాట్లాడేవాళ్ళు, మిగతా వాళ్ళు ఆయన తెలుసు నాకు. అది ఇప్పుడు వద్దు, ఇంకోసారి ఇంకో మీటింగ్ పెట్టుకోండి దానికి. ఇప్పుడు ఏం చెప్తాను, నా విషయం చెప్తా. నాకు ఎన్టీఆర్కి మధ్య ఉన్న రిలేషన్ మాత్రం చెప్తా. నేను కబీర్ దాస్ పిక్చర్ వచ్చింది డైరెక్షన్ నాకు తర్వాత కాలంలో. అక్కడ ఒకటి మర్చిపోయా, ఇది ఫిల్ చేయాలి. అక్కడ ప్రొడ్యూసర్ వెళ్ళిపోయాడు కదా. ఆ ప్రొడ్యూసర్కి ఏం చెప్పానంటే, ఫస్ట్ డైరెక్షన్ వచ్చినప్పుడు బ్రహ్మగారి థియేటర్కి ముందు ఆయనకి ఏం చెప్పానంటే, నేను మీ పిక్చర్ చేయను, మీరు ఎవరికైనా ఇచ్చుకోండి డైరెక్షన్, నాకు అక్కలే. ఎన్టీఆర్ దగ్గర చేయడమే నాకు ముఖ్యం, నాకు అక్కలే. మీరు కనుక ఓపిక ఉంటే నేను చేసిన దాకా ఉండండి, ఇది అయిపోయిన దాకా ఉంటే ఎన్టీఆర్ దగ్గర విశ్వనాథ్ గారు దగ్గర ఆయనతో మేము పిక్చర్ ఇచ్చామని మీకు మంచి పేరు వస్తుంది. మీరు ఉండలేకపోతే ఎవరిని ఇచ్చుకోండి, నాకు అవసరం లేదు. ఆ పిక్చర్ పిసి రెడ్డి గారికి ఇచ్చారు వాళ్ళు. ఓకే, అది ఏం పేరు సార్ మన పేరు? తొలిపొద్దు. ఓకే, ఆయనకి ఇచ్చారు. అది నాకు ఆయనకు రావాల్సిన పిక్చర్ నాకు వచ్చింది. ఆయన రావాల్సింది ఏంటి, నా పిక్చర్ కబీర్ దాస్ నా పిక్చర్. నేను డైరెక్షన్ చేసిన పిక్చరు. ఆ పేరు కాదు, సాయిబాబా లీలని తీయాలని వచ్చారు మా ప్రొడ్యూసర్లు 10 మంది, చెట్టి గారు 10 మంది, సంగారెడ్డి వాళ్ళందరూ, సంగారెడ్డి, జోగిపేట, మెదకు, బుజేరా, చౌరస్తా, రాజంపేట, కంకోలు వాళ్ళు 10 మంది ప్రొడ్యూసర్లు నాకు వచ్చారు. సో ఇలాగా కొంతకాలం ముగిన తర్వాత నాకు డైరెక్షన్ వచ్చింది చెప్పా కదా. ఈ 10 మంది ప్రొడ్యూసర్ని తీసుకొని సీఎం గారి దగ్గరికి వెళ్ళాను నేను. సీఎం ఛాంబర్కి తీసుకెళ్ళా 10 మందిని. అప్పుడు బాగా క్లోజ్ కదా. ఎన్టీఆర్తో ఇంకా చాలా ఉన్నాయి అనుభవాలు నాకు. డైరెక్ట్ నాకు కారు పంపించేవాడు సీఎం గారు ఆయనతో మాట్లాడటానికి ఛాంబర్కి, ఆయన సీఎం ఛాంబర్కి. అలాగా వీళ్ళు తీసుకెళ్ళా మా ప్రొడ్యూసర్ని. తీసుకెళ్ళగానే ఎన్టీ రామారావు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమంత్రి ఉంటుంది కదా, దాని లోపలికి వెళ్ళగా రాయ్
క్లోజ్ ద డోర్ అన్నాడు గేట్లోని ఎన్టీఆర్ గారు. నేరుగా లోపల పెద్దది కదా హాలు, దీనికి 10 రెట్లు ఉంటుంది ఆయన కూర్చున్న ఛాంబర్. ఆ 10 మంది గుంపు వచ్చారు. రాజుగారు ఎవరికి గ్యాంగ్ అంతా అన్నాడు. సార్ ప్రొడ్యూసర్లు సార్, నాతో సినిమా తీయాలని వచ్చారు సార్. ఏ మిస్టర్ కమ్ హియర్, ఏం చేస్తావు అన్నాడు. అయ్యా నేను సంగారెడ్డి తహసీల్దార్ అయ్యా. ఆ జనం దగ్గర బాగా జనం సొమ్ము బాగా తిన్నావా, జనం ప్రజల సొమ్ము బాగా తిన్నావా సినిమా తీయడానికి? అయ్యా అట్లేం చేయలేదు అయ్యా, నా డబ్బులు అయ్యా. ఓకే నువ్వేం చేస్తావా? అట్లా వాళ్ళందరూ చెప్పారు ఏ పనులు చేసేది, వ్యాపారాలు, డబ్బులు ఎలా వచ్చింది చెప్పారు. ఆ తర్వాత మా రాజుగారు మా శిష్యులు కదా, వారి కాక ఎవరు చేస్తారు? నంబర్ 1 టెక్నీషియన్. ఆయన ఎవరిని మోసం చేయడు. మోసం చేస్తే మీరు చేయాల్సిందే, తేడా వస్తే ప్రాణం తీస్తామనుకున్నారు. ముందు డబ్బు బ్యాంక్ చేసి అప్పుడు తీయండి, కుర్రాడు జీవితం నాశనం అయిపోతుంది మీరు చేయకపోతే అని చెప్పారు. బా సూపర్ సార్, నైస్ చెప్పారు. థ్యాంక్ యూ సార్. తర్వాత నేను మళ్ళీ ఆయన పిలవడానికి వచ్చా మన ఓపెనింగ్కి పిలిస్తే రాజుగారు నేను రాను అన్నారు. అదేం సార్ మీరు రాకపోతే విశ్వనాథ్ గారు రావట్లా, మీరు రావట్లా, ఎలా సార్ రాకపోతే అన్న. రాజుగారు నేను రావడం మానేశాను కదా, మీరు దేవి ప్రసాద్ పిక్చర్కి వచ్చారు కదా మొన్న అన్న. ఆ రోజు చెప్పామండి ఇక రామని, నేను రాను. ఎలా సార్ నేను అందరికి ఫోన్ చేసి చెప్తా, నీ దగ్గరికి వెళ్ళమని ప్రొడ్యూసర్ మన వాళ్ళందరికీ నేను చెప్తా అని అందరికి ఫోన్ చేసి చెప్పాడు. మా రాజుగారి పిక్చర్కి వెళ్ళండి మీరని. నా సినిమాకి అందరూ వచ్చారు, సినిమా ఫీల్డ్ మొత్తం వచ్చారు మన రికార్డింగ్కి. అలాగా జరిగింది. సో ఇలాగా పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర చేయటం వల్ల నేను తెలిసా మీడియాలో. లేకపోతే నేనేమో తెలుస్తాను, మనకేముంది. మనం చేసిన పిక్చర్లు కబీర్ దాస్ హిట్ అయింది బాగా, స్వర్గం ఆళ్ళ చిన్నపిల్లల పిక్చర్ దీక్ష బాగుంది, కానీ అది గవర్నమెంట్ పిక్చర్ 20 లక్షలు తీసాం, దానికి అవార్డు కూడా వచ్చింది. కానీ అది మనకి నాకు పేరు ఎట్లా వస్తుంది రాదు కదా, రిలీజ్ అవ్వదు. దట్ ఇస్ నాట్ ఫర్ పబ్లిక్ రిలీజ్, అవ్వలేదు. ఇంకో పిక్చర్ ఒకటి తీశాను హైకోర్టు కేసు మీద, హైకోర్టులో జరిగిన కేసుని యథాతథంగా తీశాను. అది జనం చూడాల, అంతగా చూడాల. అందువల్ల 3 సినిమాలు అట్లా ఉన్నాయి. 4వ సినిమా సగంలో ఆగిపోయింది. ఇక నేను సీరియల్లో చేశా అన్నిటికీ. చెప్పా కదా, జెమినీలో శ్రీ సరస్వతి వైభవం, ఇండియాలో నాదొకటే ఉంది. సరస్వతి మీద ఇంకెవరూ లేవు, నాదొకటే ఉంది. అలాగే ఎస్సీబీసీ శ్రీ సూర్య భగవాన్ నాదొకటే ఉంది. అలాగా కబీర్ దాస్ నా పిక్చరు, ఇట్ ఈస్ ద ఓన్లీ పిక్చర్ అప్రూవ్డ్ బై కబీర్ భట్ హెడ్. సో ఇలాగా అలాగా అనేక కారణాల వల్ల, ఇన్సిడెంట్స్ వల్ల, కోఇన్సిడెంట్స్ వల్ల, ఫ్రెండ్స్, నిర్మాతలు, దర్శకులు వాళ్ళందరి సహకారంతో ఆశీస్సులతో ఈ మాత్రమైనా చేయగలిగాను. ఇంకో రోజు అయితే ఖచ్చితంగా ఇంకా బోల్డ్ అనే విషయాలతో మరో ఎపిసోడ్లో మనం పెట్టుకుందాం సార్. వెరీ నైస్, థ్యాంక్ యూ సార్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.